ఈ పని చేసుకోవడానికి వచ్చాక ఎంతో అనుకువగా ఉండాలి. అమ్మాయిలు గిమ్మాయిలని పిచ్చేసాలెత్తే ఇలాగే జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదురా అన్న. పోలీసుడు ఇంట్లో పనిచేసే అమ్మాయి, తనకి సాయం చేస్తే మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో అన్న. ఏం ఇబ్బంది వచ్చిందిరా? శాంతి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుందాం అన్న. వరవద్దన్నా, నేనున్నా. గొడవ అవుతుంది. నిన్న రాత్రి రోడ్డు మీద నిలబడి అలా అరిచినప్పుడు అనుకున్నాను ఏదైనా ప్రాబ్లం వచ్చొద్దని. ఇంకా నయం, అఫ్జల్ గడు మనతో లేడు. వాడి దెబ్బలు తట్టుకోలేడు. రేయ్, నిన్నెవరు అలా నడి రోడ్లు అరవమంది? నువ్వు సైడ్ కొట్టడానికి మేమంతా దెబ్బలు తినాలా? சார் கதவு தரங்க சார், ஒண்ணுக்கு முட்டுது சார். கதவை திறக்கலாம், இங்கே போயிடுவோம் சார். எனக்கு ஒன்றும் பிரச்சனை இல்லை சார். ஸ்டேஷன் ஆயிடுது சார். நானா சொல்ல போறேன். போடா, நான் ஆத்த முடிச்சவனா. போ போ போடா, சீக்கிரம் போடான்ற. போ. டேய், புதுசா வந்த பசங்களா, ஆளுக்கு தண்ணி எடுத்து கதவை தாப்பால் போடாம போடா. రక్తం కట్ట కట్టితే చూడు. లేదురా, లైట్గా వాచిందంతే, మరేం పర్లేదు. నీళ్లు పడకుండా చూసుకో. మావా, అఫ్జల్, అరే అఫ్జల్, నిన్నెప్పుడు పట్టుకొచ్చారా? నిన్న రాత్రి అన్నా. ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. ఏం చేయకుండా పోలీసులు పట్టుకున్నారా? నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను కదన్నా, వచ్చే దారిలో సార్ ఎంగేందు వరా? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. ఉన్ పేరన్నడా? అఫ్జల్ సార్. అల్కో ఇదావా అయ్యేసా? సార్ లేదు సార్, నేను ఆంధ్ర నుంచి పని చేయడానికి వచ్చాను సార్. అప్పుడేనా? సార్ లేదు సార్, తెలుగోండి సార్. ரெயின்போ காலனி திருட்டு கேஸ்ல தெலுங்கு பசங்க தேடிட்டு இருந்தல்ல, இவனை தூக்கி உள்ள போட்டா నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది సార్. సార్, నీతో ఇంకా ఎవరున్నారని కొట్టి మరీ అడిగారన్నా. ఆ తర్వాతే మనం గాంధీ పార్క్ లో చాలా రోజులుగా ఉంటున్నామని చెప్పాను, అంతేగాని అన్నా మమ్మల్ని ఇరికించి గొప్పగా చెప్తున్నావు. మావా, అయితే మనల్ని పట్టుకొచ్చింది నీ లవ్ మ్యాటర్ కోసం కాదురా. మనం ఇంకేదో పెద్ద సమస్యలు ఇరుక్కుపోయావురా, అదేంటో తెలియట్లేదు. என்னடா ஒத்துக்கிறீங்களா? ఒప్పుకుంటారా అని అడుగుతున్నారా? దేనిరా? సార్, ఏమిదా ఒత్తుకనం సార్? சார், ஏதோ ஒத்துக்கணும்னு கேக்குறான் சார். செந்து, கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. தண்ணி எடுத்துட்டு போதும், நிறுத்து. கட்டை அவுத்து விடுங்க, ரத்தம் கட்டிக்க போகுது. எல்லாரும் ஓட விடுங்க அவனுங்கள, ரத்தம் கட்டாம இருக்கும். போதும், நில்லு நில்லு நில்லு. ரெடி ஆயிட்டானுங்க, மறுபடியும் காலை கட்டுங்க.
ఏదో చెప్తే కదా ఒప్పుకోవాలి వద్దో తెలిసేది. ఊరికే ఒప్పుకో எதிர்த்து பேசுறியா? டேய் நல்லா கழுவிட்டு வாங்கடா. பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு. எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பயே கூட்டு போறேன் மேடம். டேய் கோபி, போது வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்களை பாத்துங்க. நான் பாத்துக்கிறேன். ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன். అన్నా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా. ఆటో పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారన్నా. తెలీదన్నా, మురళిగడ పళ్ళు కూడా వెరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోన్నా. అన్నా పాండు 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 అన్నా ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా, ఇల్లు నా పళ్ళు రాలు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా, నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1 కోటి పైనే దొంగిలించారంటున్నారా? అన్నా పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? నాకు తెలుసురా, పోలీసు వాళ్ళు ఒప్పుకోవాలిగా. அங்க நின்று என்ன பேசிட்டு இருக்க? ఉండండి రా, వచ్చేస్తాను. అన్నా అన్నా யாருனே? ఏం పేరు సుబ్రహ్మణ్యం సార్. అన్నా என்ன விஷயம்? రెయిన్బో కాలనీలో తిరగటాంగని కూర్చుటి వందటాంగి సార్. అన్నా తీసుకెళ్ళిపోన్నా, వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா, அவனுக்கு தான் பண்ணிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கடையில தான் வேலை செய்யறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுறேன். 2 பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துட்டு போ. டேய் எல்லாம் சுத்தம் பண்ணுங்க, ஒரு பரு கூட இருக்கக்கூடாது. சீக்கிரம் சீக்கிரம். The number you are calling is either switched off or not. రమేష్ రెడీగా ఉండు. నేను చెప్పినప్పుడు ఆ బండి బ్లాక్ చేయి. ఓకే సార్. బండి స్టార్ట్ చేసి వస్తున్నాడు. ఓకే సార్. ఏయ్ నిర్த்து నిర్తే. హే స్టాప్ స్టాప్ స్టాప్. పోలీసులు వాడారు, నువ్వు అక్కడే ఉండవు. எங்கேருந்து வரீங்க? ஆந்திரா. இங்கே எங்கே போறீங்க? ரெயின்போ காலனி. ஃபோட்டோ ஐடி ஏதாவது இருக்கா? తిప్పు తిప్పు తిప్పు. ఈ ఏరియాలో ట్రై చేయడం కొంచెం రిస్క్. వాడు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకో. మనల్ని పట్టుకొచ్చారు, ఏం చెప్పకుండా కొడుతున్నారు. చిన్న దొంగతనం కేసే, ఒప్పుకుంటే తప్పేం లేదని ఓనర్ చేత చెప్పించారు. కానీ ఏం చేసినా టైంకి కరెక్ట్గా తిండి పెట్టేస్తున్నారా. అంటే మనం తినడం వాళ్ళకి అంత ముఖ్యం కదా. మన సమస్య వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఇక తినకూడదురా. మనం తిండి మానేశాక చస్తే చావని అని వాళ్ళు వదిలేస్తే వీళ్ళ చేత తన్నులు తిని చావడం కంటే వీళ్ళని ఎదిరించి తిండి మానేసి చావడమేనయ్యోరా.
ஏன்டா சாப்பிடாம இருக்கீங்க? தெலுங்கு பசங்க தான் சாப்பிடாம இருக்காங்க சார். டேய் குல்டி பசங்களா, ஏன்டா சாப்பிடல? బయటికి పంపించే వరకు తిన్నా. சாப்பிடாம எப்படி வெளியே போறீங்க நான் பாக்குறேன்டா. ஏய் பைக் திருடவங்கள வெளிய வாடா. டேய் கூப்பிடுறாங்க வாடா. வாங்க வாங்க. டேய்டா. டேய் நாளை கோர்ட்ல எத்தனை பைக்க திருநீங்கன்னு கேட்டா 52 சொல்லணும்டா. சார் தான் சார் திருடணும். 52ன்னு சொன்னா எப்படி சார்? ஏய் ஒத்துக்கிட்டா விட்டுருவானுங்கடா, இல்லைன்னா ஒத்துக்கிற வரைக்கும் அடிச்சுக்கிட்டே இருப்பானுங்க. ఎదురుగా ఉన్న హోటల్లో గుడ్డు పరోటా చేస్తున్నారా? అనిపిస్తుంది. నాకు ఆకలితో కడుపు మండిపోతుందిరా. అయితే తినేద్దామన్నా. விக்னேஸ்வரன் சார், இந்த கேஸ் முடியறதுக்கு எத்தனை நாள் ஆகும்? இன்னும் 2 நாளில் முடிஞ்சிடும் சார். யோ நீ எல்லாம் உனக்கு வேலை தெரியுமா தெரியாதா? இன்னும் 2 நாள் ஆகும்னா முடியும்னு சொன்னேன். அது முடிஞ்சிடும் சார். ஜஸ்ட் 2 days. எஸ்பிஐ லைன்ல இருக்காங்க. மைக் 52 மைக் 10 சார். யோ நாராயணா, எஸ் சார். எனக்கு ஃபோன் பண்ணியா? ஓகே சார். யோ உன்னை அக்யூஸ்டியை பிடிக்க சொன்னேன், கேஸை தானே க்ளோஸ் பண்ண சொன்னேன். சீஃப் செக்ரட்டரி எஸ்பிக்கு ஃபோன் பண்ணி ப்ரெஷர் கொடுக்குறாரு. நாளைக்கு எஃப்ஐஆர் ஃபைல் பண்ணி ரிமைண்ட் பண்ண போகிறோன்னு சொல்ல போகிறேன். உன்னால் முடியலன்னா லீவ் போட்டு போ, நான் வேற யாரையாவது வச்சு பார்த்துக்கிறேன். இவனுக்கு எல்லாரையும் தூக்குங்க. రే పాండు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, అందుకు నీకున్నది ఒకే ఒక ఆప్షన్, దొంగనను ఒప్పుకో. తినకపోతే వదిలేస్తామనుకున్నావా? దొంగతనం చేస్తే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక్కడి నుంచి సవాల్గానే బయటికి వెళ్తారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. మేము చేయలేదు సార్. இந்த ரெயின்போ காலனி கேஸ் ரொம்ப சீரியஸ் ஆகிட்டு இருக்கியா? 4 பேரையும் சீக்கிரம் ஒத்துக்குவீங்க. இல்லை சார், அவனுக்கு ஒன்றுமே சாப்பிடல. அவனுங்களை விட்டுட்டு இன்னொருத்தர் ஃப்ரேம் பண்ணுறது தான் ஈஸின்னு நினைக்கிறேன். அவ்வளோ அடிச்சிருக்கோம், ஒருத்தருக்கு நல்ல காயம் வரப்பட்டிருக்கு. வெளியில் போய் என்ன நடந்துச்சுன்னு சொல்லிட்டா? சாப்பிடாம இருக்கிறானுங்க, அடித்து செத்து போயிட்டா. అక్కడికి వెళ్ళి నిల్చోండి. 3 நாளாக எதுவுமே சாப்பிடலையாங்க? யார் அந்த மாதிரி ஐடியா கொடுத்தது?
இவ்வளோ வைராக்கியமாக இருக்காங்கன்னா இவனுங்களை ஒத்து வைக்க முடியாதியா. அனுப்பிடு போங்க. రే పొమ్మంటున్నారా? பாய் ஹோட்டலில் பணம் வாங்கி கொடுத்துட்டு அடிக்கலன்னு எழுதி வாங்கிட்டு அனுப்பேன். சார் எப்படியாவது பேசி முடிச்சு கொடுத்து ஒன்றும் பிரச்சனை இல்லை சார். சாரை பார்த்து பேசி. யோ சென்ட்ரி சார் சார் பேரை சொல்லி ஹோட்டலில் ஆ சரிங்க சார். இவனுங்களை சாப்பிட்டு வந்து கையெழுத்து போட்டு போக சொல்லு. என்னடா சாப்பிடாமலே இருந்து நினைச்சதை சாதிச்சிட்டீங்களே. போங்க போங்க, பின்னாடி வந்து காசு வாங்கி தரேன். சொன்னா கேளுக்கா. అన్నా ఈయన కాస్త మంచోడే అనిపిస్తోంది. வணக்கம் சார். போய் வாங்கிக்கப்பா. இக்பால் பாய் சார், இன்ஸ்பெக்டர் அந்த பசங்க கிட்ட 2000 ரூபாய் கொடுக்க. சரிங்க சார். థ్యాంక్స్ అన్నా. స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి తిన్నగా ఊరికి వెళ్ళిపోదాం రా. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మావా బాగా ఆకలేస్తుంది, ఇక్కడే తినేసిపోదామా? అన్నా ఇక్కడ కొంచెం పోయాలా? రొయ్యలు ఈ రక్తం నాకు చికెన్ లెగ్ పీస్. పెట్టనా? முத நாளே நான் சொன்னபடி கேட்டிருந்தா எப்போவோ வேலை முடிஞ்சிருக்கும். ஆமா சார். సార్ రెండయ్యా వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్. పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్. అలాగా? కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి వద్దురా, సార్. మీరే తినండి. సార్ సంతకం పెట్టి బయలుదేరుతాం సార్. షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఫోన్ చేశారా మేడం? நீங்க మేము చేసాం. వినకుండా ముందుకేస్తారా? గుడ్డలు. போடே. 3 நாளாக சாப்பிடாம இருந்தவங்கள அடிக்க மனசு வரலடா. அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லைடா. உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு 1 நிமிஷம் டைம் தரேன்டா. அதுக்குள்ளே நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగిలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதான்? పెయిన్గా ఇருக்கு, టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு. அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது.
சத்தம் வந்துச்சு. చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ చూపించి. సరే సార్. సార్ సార్ సడన్గా లోపలికి వచ్చారు సార్. మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నాయా. కృష్ణమూర్తి సార్ కోటి. ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. మాకేం వినపడి ఏంట్రా, ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడు. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆదిపత్తి చేస్తారట. ఆయిల్ క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి సాయి గారితో మాట్లాడదాం పదండి. ఏ మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు, నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్యగారు కూడా ఏదో బాగుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి.
నుంచి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు. రే అన్నా, మన బ్యాగులు మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? నేను జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? బుద్ధుందా? నిన్నెవరు కాల్చమని? అయ్యా కొంచెం బారిపోతున్నాడు, ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరూ బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. స్టేషన్తో పాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పో. ఏం కాదురా, నీకేం కాదు. నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తాం కదా సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్తాం కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్ చిన్న పిల్లలు సార్. హాస్పిటల్కి బతుకుతారు సార్. పాండు తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. సార్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు. నీకేం కాదు. అసలు ఏమి లేని కమిషన్ సార్ చూడరా. నీకేం కాదు. చెయ్యి చెప్తా. సార్ హాస్పిటల్కి ఏమి లేదు, ఊరికి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది. మిమ్మల్ని కాల్ చేస్తారన్నా. వెళ్ళి పట్టుకో, వదలదు. అయ్యా అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం. వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్ విషయం లేకపోతున్నారు సార్. ఆగిరా. రైట్ ఆగో పాండు.
పాండు రేయ్ నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా. ఇంకా నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తిగా చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పడుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు రే, నిన్నేం చెయ్యను రా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతాను రా. భయపడకు, రారా. రే, నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. కాల్ చేశాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్.